దేశ రాజధాని ఇప్పుడు అతిపెద్ద సమస్యను ఎదుర్కొంటుంది. ఢిల్లీ నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. వాయు కాలుష్యంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ కాలుష్య కోరల నుంచి ఢిల్లీ వాసులు బయటపడే మార్గం మాత్రం ఇప్పట్లో కనిపించడం లేదు. కాలుష్యం కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రస్థాయిలో క్షీణిస్తుండటంతో అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గాలి నాణ్యత ఇప్పటికే సివియర్ ప్లస్ స్థాయికి పడిపోయింది. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు పొగమంచు కారణంగా వాహనదారులు పడే బాధలు వర్ణనాతీతం. పొగమంచు విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పటికే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగా కఠిన చర్యలు అమలు చేస్తోంది. గాలి కాలుష్యం అంతకంతకు పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రస్థాయికి పడిపోవడంతో కాలుష్యం కట్టడికి ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని 50% మంది ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కాలుష్య తీవ్రత పెరగడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ఢిల్లీలోని మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని వెల్లడించారు. ఇప్పటికే 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తోంది ప్రభుత్వం. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేస్తోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నారు. రాజధానిలోని చాలా ప్రాంతాల్లో ఇది 500 మార్కును దాటడంతో వాతావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టులోని ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్ మోడ్లో పాల్గొని తమ వాదనలు వినిపించొచ్చని సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో అటు అధికారిక విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలు విమర్శలు పర్వం కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీని ఇలాంటి పరిస్థితుల్లో దేశ రాజధానిగా కొనసాగించాలా అంటూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందని, ప్రమాదకర కాలుష్య కారకాలు 4 రెట్లు పెరిగాయని శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం దీని గురించి పట్టించుకోవట్లేదని, ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా అని శశి థరూర్ ప్రశ్నించారు. మొత్తానికి ఢిల్లీలో వాయు కాలుష్యంతో ఓవైపు ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటే, మరోవైపు రాజకీయ నేతలు ఈ అంశంపై కూడా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సమస్యకు కేంద్రం కారణమంటూ ఢిల్లీ ప్రభుత్వం కాదు కాలుష్యాన్ని కట్టడి చేయడంలో ఢిల్లీ ప్రభుత్వమే వైఫల్యమైందంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. మొత్తంగా ఇప్పుడు వాయు కాలుష్యం చుట్టే ఢిల్లీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి దాని చుట్టుపక్కల రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రైతులు పంటల వ్యర్థాలను కాల్చడం కూడా ప్రధాన కారణమైతే, ఆయా రాష్ట్రాల పంటల వ్యర్థాలను తగలబెట్టకుండా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయనే విమర్శలున్నాయి. సుప్రీంకోర్టు ఇప్పటికే రైతులు పంటల వ్యర్థాలను తగలబెట్టడంపై సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో రైతులు పంటల వ్యర్థాలను దహనం చేస్తే దానిపై విధించే జరిమానా మొత్తాన్ని గరిష్టంగా 30,000 వరకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీలో వాహనాలు, కర్మాగారాల నుంచి వచ్చే పొగతో పాటు ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం ద్వారా వచ్చే పొగతో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. గాలి నాణ్యత తీవ్రస్థాయిలో క్షీణిస్తుండటంతో ఇప్పుడు ఢిల్లీ వాసుల కష్టాలు కూడా అదే విధంగా పెరిగాయి. మరి ఢిల్లీ వాసులు వాయు కాలుష్యం బారి నుంచి ఎప్పటి వరకు బయటపడి ఊపిరి పీల్చుకుంటారో చూడాలి. ఓవైపు కఠిన ఆంక్షలు, మరోవైపు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఢిల్లీ ప్రభుత్వం.
కాలుష్యం కట్టడికి ఇప్పటికే అనేక ఆంక్షలు విధించిన ఢిల్లీ సర్కార్ తాజాగా 50% మంది ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని నిర్ణయించింది.